అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మటన్ ఆలు చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోయింది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఇంకా ఆయిల్ వేసుకున్నాను, కూరకి సరిపడినంత. ఇప్పుడు దీంట్లో లవంగ, చెక్క, యాలక్కాయలు, వెల్లుల్లిపాయలు వేసేస్తాను. ఇంకా ఈరోజు వండానండి. సండేది తీసుకొచ్చింది మా నాన్న. ఎప్పుడు సండే తీసుకొస్తారు కదా, సండేది ఇంకా మామూలు చికెన్ వండుకున్నాం సండే రోజున. ఇప్పుడు మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ రోజు. ఈరోజు వండేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. మిక్సీ ధనియా, కొబ్బరి పేస్ట్ కూడా తిప్పేస్తాను. పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేశాను, చూసారు కదా. ఇవి ఉల్లిపాయలు వేగేలోపు ఇంకా కరెంటు కాసేపు తీస్తాడండి, వచ్చేసిద్ది. వచ్చిన తర్వాత అంతలోకి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేస్తాను కొబ్బరి పేస్టు. మా బాబుకి బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు చూసినా బిర్యానీ అడుగుతుంటాడు. ఇంకా మా ఆయన అయితే చాలా బాగా చేస్తారు. నేను కూడా చేస్తాను, అంతగా మా ఆయన ఇంకా బాగా చేస్తారు అన్నది వండింది నాకు ఇష్టము. ఇంకా మటన్ కడిగేసుకున్నానండి, మటన్ వేసేస్తున్నాను. అసలు 1/2 కిలో మటన్ అంటండి, అసలు ఎంత తక్కువ వస్తుందో. అసలు 1/2 కిలో ఉండిద్ది అసలు ఇది. మా చిల్లూరులో అయితే దీనికన్నా ఇంకా ఎక్కువ వచ్చిద్దండి. ఇక్కడైతే మాకు తెలిసిన వాడే బాగా వేస్తారు. మొన్న అయితే ఇంకా 1/4 కిలో తీసుకున్నాము, చాలా బాగా వేసాడు. తెనాలి నుంచి తీసుకొస్తున్నారు, అసలు రావట్లేదు. అయినా అలా వద్దులే, ఎందుకు తీసుకురావడం అంటే అసలు మా అమ్మోళ్ళు వినరు. తక్కువ వస్తుంది ఎందుకు వద్దంటే వినట్లేదు, తీసుకొస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కోసి వేసేస్తాను, కడిగేసి కోసేసుకున్నాను. కరెంట్ ఇప్పుడు వచ్చేసిందండి. ఇంకా ధనియాలు పేస్ట్
వేసేసాను. దీంట్లో వేసేస్తున్నాను. కారం 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేద్దాము. ఇంకా పెట్టేసాను. ఇంకా కుక్కరు విజిల్స్ వచ్చేసిందండి. మెత్తగా ఉడికిపోయింది. ఇంకొద్దిగా వాటర్ ఉన్నాను. చూసారు కదా, ఎమ్మీగా చాలా బాగుంది. చాలా ఈజీగా అయిపోద్దండి ఇలా చేసుకుంటే. ఇంత మాత్రం ఉండాలి కదా షేర్వా. ఆఫ్ చేసేసాను. అంతేనండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి. ఓకే, బాయ్.